శ్రీకాకుళం జిల్లా టెక్కలి జిల్లా ఆసుపత్రిలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆసుపత్రిలోని పలు విభాగాల్లో రికార్డులను పరిశీలించారు. విధులకు ఆలస్యంగా వచ్చిన 42 మంది సిబ్బందికి మరోసారి పునరావృతం కాకుండా పద్ధతి మార్చుకోవాలని శుతిమెత్తగా హెచ్చరించారు. అలాగే ఆసుపత్రిలో తాగునీటి సమస్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిపై కమిటీ వేసి 36 గంటల్లోగా నివేదిక సమర్పించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. అది ఎలాగెలాగంటూ ఊడిపోతుంది. ఇలాంటివన్నీ వారంకి ఒకసారి ఒక టెక్నీషియన్ పిలిచి అన్ని పని ఉన్నా లేకపోయినా అడిగి పిలిచి ఇవన్నీ బిగింపించాలి. ఎప్పుడు ఎలాగే ఉంటుందా? ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఇవన్నీ టోటల్గా ఒకసారి చెక్ చేయించాలి, రిపీట్ కాకూడదు. ఇవి గ్లాసులు ఏముంది, ఇది గ్లాస్ లేకపోతే ఎలాగోయండి ఓపెన్ అయిపోయింది కదా. ఇలాంటివన్నీ ఎవరు చూస్తే నువ్వే చూడాలా? ఇదెవరు చూస్తారు? ఎవరు వరకు పెట్టుకోవాలి. సూపరింటెండెంట్ బాధ్యత తీసుకోవాలి. తీసుకుని ఇవన్నీ చూసుకుని ఉన్నాయి కదా. పోస్టే లేదా ఉండాలి కదా. ఎమర్జెన్సీ చేస్తున్నారు, ఉండాలి కదా. ఈ సిస్టంలో లేదంటున్నారు. అవుట్ సోర్సింగ్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. మీకు పోస్ట్ శాంక్షన్ ఉందా? మరి ఎందుకు ఇవ్వడం లేదు? ఏ క్యాడర్ తీసుకోవాలి? తీసి కూడా ప్లాస్టిక్ సీట్స్ ఉంటాయి. ప్లాస్టిక్ సీట్స్ ఉంటాయి. ప్లాస్టిక్ సీట్స్ ఉంటుంది. అది ఏ చిన్న బ్లడ్ కానీ ఏదైతే ఇక్కడికి రావాలి. ఫస్ట్ ఒకేసారి ఎక్కువ మంది వచ్చి ఏం చేస్తారు? అప్పుడు ఇద్దరు డాక్టర్ గారు కూడా మనం మేనేజ్ చేస్తారు. ట్రోమా కేసులు వస్తాయి, యాక్సిడెంట్ కేసులు. అలాంటప్పుడు డాక్టర్ నేను అందరూ కలిసి చేస్తాను. చిన్న 2 రోజులు